హలో గైస్, హవ్ యూ ఆల్? అందరూ బాగున్నారా అనేసి అనుకుంటున్నాను. సో చాలా రోజుల తర్వాత వస్తున్నాను అనమాట. సో చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి. సరే ఈసారి పెడదాము. సో పెట్టే ముందు ఒక మంచి వీడియో పెడదాము, అందరికీ మంచిగా ఉండాలి అనేసి. సో మన తిరుపతిలో అయితే ఇప్పుడు చాలా విశేషంగా ఉంది. అది ఎందుకో మీ అందరికీ కూడా తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు అనమాట. సో అదే వైకుంఠ ద్వారం దర్శనము తిరుమలలో జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ తిరుమలలోనే కాకుండా తిరుపతిలో చాలా చోట్ల వైకుంఠ ఏకాదశికి సంబంధించి సో పలు గుడిలలో టెంపుల్స్లో వచ్చి డెకరేషన్ అనేది చాలా అంటే చాలా అందంగా చేస్తున్నారు. సో మరి ముఖ్యంగా చూసాము అంటే సో వైకుంఠ ఏకాదశి నాడు మన తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అయితే సో డెకరేషన్ చూసారంటే కళ్ళు అసలు మిరుమిట్లు గోల్పాలి అన్నట్టు మన తెలుగు పద్యాల్లో వచ్చినట్లు చెప్పాలనేసి అనిపిస్తుంది. అంత అందంగా చేస్తున్నారనమాట డెకరేషన్ అయితే. సో మీరే చూసారు అంటే ఆ డెకరేషన్ సో వావ్ అనాల్సిందే అనమాట. చాలామంది భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి నాడు సో ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి స్నానాలు చేసి సో గుడికి ఎంతమంది వచ్చున్నారో మీరే చూడండి. చాలా అంటే చాలామంది వచ్చున్నారు. అండ్ అక్కడ ఆ టెంపుల్ చూశారు అంటే డెకరేషన్ అయితే తుమ్మలగుంటలో చాలా బాగా చేశారు. సో ఈ యొక్క టెంపులే కాదు, తిరుపతిలో ఏ టెంపుల్ అయినా కూడా ప్రస్తుత పరిస్థితి అయితే ఇంతే అందంగా ఉందన్నమాట. సో చాలా చేస్తున్నారు డెకరేషన్ పరంగా. సో ఇక్కడే ఇలా ఉంది అంటే తిరుమలలో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ పర్టికులర్గా సో 10th ఆఫ్ జనవరి నిన్న సో ఏకాదశి నాడు తిరుమలలో టోకన్స్ తీసుకున్న వాళ్ళు దర్శనం చేసుకున్నారు. ఈరోజు 11th అనమాట. సో వాళ్ళే కాకుండా మేము కూడా టోకన్స్ తీసుకున్నామన్నమాట. సో ఈరోజు నేను కూడా వెళ్తున్నాను తిరుమలకి. సో నాకైతే టైం 9 PM ఇచ్చారు. సో 9 PMకి ఇచ్చారు కాబట్టి కొంచెం ఎర్లీగా బయలుదేరదాం, ఒక 5 o'clockకి బయలుదేరదాం కూల్గా. మా ఫ్రెండ్స్కి నాకు ఇచ్చారనమాట. కూల్గా వెళ్ళి సో దర్శనం చేసుకొని వద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. మీలో ఎవరికైతే టోకన్స్ ఉన్నాయో సో వాళ్ళు కూడా నిదానంగా కొంచెం ముందుగానే వచ్చి సో ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలి. అండ్ ఇంకా ఎవరికైతే టికెట్స్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు టికెట్స్ ఆ రోజుకి ఇస్తారు, వెళ్ళి మీరు తీసుకొని దర్శనం చేసుకోవచ్చు. ఎవరు కూడా సో బాధపడాల్సిన అవసరం లేదు, టికెట్స్ అయితే ఉన్నాయి. అండ్ క్యూ లైన్లో కూర్చొని కొట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉండదు.